ఓకేనండి. యూ బ్యాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియా. ఇక్కడ ట్రూ బ్యాక్టీరియాని యూ బ్యాక్టీరియా అని అంటాం అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా బ్యాక్టీరియాని ఎలా చెప్తున్నామంటే ఆర్కీ బ్యాక్టీరియా సైనో బ్యాక్టీరియాగా చెప్పుకుందాం. ఇక్కడ బ్యాక్టీరియాని యూ బ్యాక్టీరియా లేదా ట్రూ బ్యాక్టీరియా అంటాం. ఎందుకని అంటామంటే ఈ యూ బ్యాక్టీరియాకి లేదా ట్రూ బ్యాక్టీరియాకి వాటి సెల్ చుట్టూ కూడా ఏముంటుందంటే రిజిడ్ సెల్ వాల్ ఉంటుందండి. అంటే బలమైనటువంటి సెల్ వాల్ ఉంటుందండి. ఆ బలమైన సెల్ వాల్ ఉంటుంది. అలాగే వాటికి ఫ్లాజెల్లం అనేది ఒకటి ఉంటుందండి. ఫ్లాజెల్లం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందంటే లోకోమోషన్కి ఉపయోగపడుతుంది. అంటే ఏ బ్యాక్టీరియమ్స్ అయితే కదులుతాయో వాటికి ఏముంటుందంటే ఫ్లాజెల్లం అనేది ఉంటుందండి. ఏ బ్యాక్టీరియమ్స్ అయితే కదులుతాయో వాటికి ఫ్లాజెల్లం అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఓకే, అంటే ఈ సెల్వాలు బలంగా ఉండటం, దృఢంగా ఉండటం, ఫ్లాజెల్లం ఉండటం అనేది యూ బ్యాక్టీరియా యొక్క లక్షణం అన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ మనం కింద చూస్తే సైనో బ్యాక్టీరియాని చూద్దామండి. ఇక్కడ సైనో బ్యాక్టీరియా మనం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? సో కింగ్డమ్ మొనిరాలో బ్యాక్టీరియాలు ఉన్నాయి. బ్యాక్టీరియాలో ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అండ్ సైనో బ్యాక్టీరియా. ఈ సైనో బ్యాక్టీరియాని ఎలా రెఫర్ చేస్తారంటే బ్లూ గ్రీన్ ఆల్గీగా రెఫర్ చేస్తారండి. ఈ సైనో బ్యాక్టీరియాని బ్లూ గ్రీన్ ఆల్గీగా రెఫర్ చేస్తారండి. ఈ బ్లూ గ్రీన్ ఆల్గీ అని ఎందుకు పిలుస్తారంటే ఇవి స్ట్రక్చర్లో చూస్తే బ్యాక్టీరియాలా ఉంటాయి, ఫంక్షన్లో చూస్తే ఆల్గీలా ఉంటాయి. ఆల్గీ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయండి జనరల్గా. అవి ఫోటోసింథసిస్ని పెర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ సైనో బ్యాక్టీరియా కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి, ఫోటోసింథసిస్ని పెర్ఫామ్ చేస్తాయి. ఓకే, అంటే స్ట్రక్చర్లో చూస్తే ఈ బ్లూ గ్రీన్ ఆల్గీ అనేది అంటే ఈ సైనో బ్యాక్టీరియా అనేది స్ట్రక్చర్లో చూస్తే బ్యాక్టీరియాలా ఉంది, ఫంక్షన్లో చూస్తే సో ఆల్గీలా ఉంది. కాబట్టి వీటిని ఏమంటున్నారంటే బ్లూ గ్రీన్ ఆల్గీ అని అంటున్నారండి. ఓకే, మరి అసలు ఈ సైనో బ్యాక్టీరియా చూస్తే ఈ సైనో బ్యాక్టీరియా ఎలా ఉంటుంది, ఏంటి, దీని విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సైనో బ్యాక్టీరియా హ్యావింగ్ ద క్లోరోఫిల్ ఏ అండి. ఈ సైనో బ్యాక్టీరియాలో ఏముంటుందంటే క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏ అనేది హయ్యర్ ప్లాంట్స్లో ఉండేటువంటి క్లోరోఫిల్ ఏతో ఉంటుందండి. అంటే సైనో బ్యాక్టీరియాలో ఉండేటువంటి క్లోరోఫిల్ ఏ హయ్యర్ ప్లాంట్స్లో ఉండేటువంటి క్లోరోఫిల్ ఏతో సమానంగా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు క్లోరోఫిల్ ఏ హయ్యర్ ప్లాంట్స్లో ఉండేది, క్లోరోఫిల్ ఏ ఈ సైనో బ్యాక్టీరియాలో ఉండేది డిఫరెన్స్ లేదండి. యాక్చువల్గా ఇక్కడ ఈ మోనిరాలో అన్నీ కూడా యూనిసెల్యులరే కదండి. ఇక్కడ స్ట్రక్చర్లో చూడండి, డయాగ్రామ్లో చూస్తే ఇవంతా కూడా ఎలా కనిపిస్తుందంటే ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా కనపడుతుంది, ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా కనపడుతుంది. ఇలా ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా కనపడితే కనుక మనం ఏమంటామంటే ఫిలమెంటియస్ ఫామ్ అంటామండి. యాక్చువల్గా ఈ సైనో బ్యాక్టీరియా అనేవి యూనిసెల్యులర్ అయినప్పటికీ కూడా ఇవి ఒకదాంతో ఒకటి కలిసి కాలనీగా కానీ లేదా ఒక ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా అంటే ఫిలమెంటియస్గా కానీ ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయండి. ఇవి ఈ సైనో బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్ వాటర్లో కూడా ఉంటాయండి. ఓకే, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మనం ఏం చూస్తామంటే ఈ ఫ్రెష్ వాటర్ అనేది అంటే ఈ పాండ్స్లో ఉండేటువంటి ట్యాంక్స్లో ఉండేటువంటి వాటర్ అనేది ఎలా మారిపోద్ది అంటే గ్రీన్ కలర్లో మారిపోద్దండి. ఒకేసారిగా గ్రీన్ కలర్లో మారిపోద్ది. అలా మారిపోవటాన్ని ఏమంటామంటే ఆల్గల్ బ్లూమింగ్ అంటామండి. ఆల్గల్ బ్లూమింగ్ అంటే ఏంటంటే మల్టిఫికేషన్, ర్యాపిడ్ మల్టిఫికేషన్ ఆఫ్ ది బ్లూ గ్రీన్ ఆల్గీ, ర్యాపిడ్ మల్టిఫికేషన్ ఆఫ్ ది సైనో బ్యాక్టీరియా అనేది ఆ పొల్యూటెడ్ వాటర్లో ఒకేసారి పెరిగిపోవటాన్ని ఏమంటామంటే దాన్ని మనం ఏమంటామంటే సో ఆల్గల్ బ్లూమింగ్ అంటామండి. ఆల్గల్ బ్లూమింగ్ అనేది ఎందువల్ల జరుగుతుంది అంటే యూట్రాఫికేషన్ జరుగుతుంది అనమాట. యూట్రాఫికేషన్ అంటే ఏంటంటే వాటర్లో ఉండవలసినటువంటి నైట్రోజన్ కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటే కనుక ఆ నైట్రోజన్ ఏం చేస్తుందంటే ఆ బ్లూ గ్రీన్ ఆల్గే పెరగటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట అండి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. వాటర్లో ఉండవలసిన కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటే కనుక ఆ నైట్రోజన్ ఏం చేస్తుందంటే
బ్లూ గ్రీన్ ఆల్గేని ఒకేసారి పెరగటానికి, ఎక్కువగా పెరగటానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటాని యూట్రాఫికేషన్ అంటున్నాం. ఈ వాటర్లో యూట్రాఫికేషన్ వల్ల నైట్రోజన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆల్గే ఒకేసారి పెరిగిపోవటాన్ని ఏమంటున్నాం అంటే ఆల్గల్ బ్లూమింగ్ అంటున్నాం అనమాట అండి. ఒకసారి పిక్చర్లో జాగ్రత్తగా చూడండి. అన్ని సెల్స్ ఒకేలా ఉంటే ఇక్కడ ఉండేటువంటి కొన్ని సెల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. ఇలా స్పెషలైజ్డ్గా ఉండేటువంటి ఈ ప్రతి సెల్ని మనం ఏమంటున్నాం అంటే సైనోబ్యాక్టీరియల్ సెల్ అని అంటున్నాం, లేదా బ్లూ గ్రీన్ ఆల్గీ సెల్ అంటున్నాం అన్నమాట. ఈ సైనోబ్యాక్టీరియల్ సెల్ ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గీ సెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది అంటే ఇందులో ఏముంటుందంటే ఈ స్పెషలైజ్డ్ సైనోబ్యాక్టీరియల్ సెల్ని మనం ఏమని పిలుస్తున్నామంటే హెటెరోసిస్ట్ అని పిలుస్తున్నాం. అంటే ఈ స్పెషలైజ్డ్ బ్లూ గ్రీన్ ఆల్గీ సెల్ని, ఈ స్పెషలైజ్డ్ సైనోబ్యాక్టీరియల్ సెల్ని మనం ఏమని పిలుస్తున్నామంటే హెటెరోసిస్ట్ అని పిలుస్తున్నాం అనమాట. ఈ హెటెరోసిస్ట్లో ఏముంటుందంటే నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది అనమాట అండి. ఈ నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో నైట్రోజన్గా ఉండేటువంటి నైట్రోజన్ గ్యాసెస్ ఫామ్లో ఉండేటువంటి నైట్రోజన్ని సాలిడ్ ఫామ్గా ఉండేటువంటి నైట్రోజన్ కాంపౌండ్స్గా అమోనియాగా మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటువంటి ఆ స్పెషలైజ్డ్ సెల్స్ని మనం ఏమనొచ్చు అంటే హెటెరోసిస్ట్ అనొచ్చు అనమాట అండి. ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ది గ్యాసెస్ ఫామ్ ఆఫ్ ది nitrogen into solid form of the nitrogen by the nitrogenase enzyme. So this process is called as the nitrogen fixation అని చెప్పుకోవచ్చు అనమాట అండి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. సో ఇక్కడ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా చెప్పుకుంటున్నాం అనుకోండి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాని 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేసామని. ఎలా చేసాం? ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాని 2 టైప్స్ కానీ ఫోటో ఆటోట్రోఫిక్ గాను కీమో ఆటోట్రోఫిక్ గాను క్లాసిఫికేషన్ చేసాం. ఇక్కడ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా యొక్క యూజ్ ఏంటి, ఇవి ఏంటి, అసలు ఇట్లా గొడవ ఏంటో ఒకసారి చూద్దానండి. సో హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేవి డీకంపోజర్స్గా యాక్ట్ చేస్తాయి. డీకంపోజర్స్ అంటే ఏవైతే డెడ్ అండ్ డికేయింగ్ మెటీరియల్స్ ఉన్నాయో, ఏవైతే కుళ్ళిపోతున్న మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ మీద ఇవి పెరిగి బ్రతకగలవు. అలాగే ఇవి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ అఫైర్స్ అండి. అంటే మానవునికి ఇవి చాలా ఎన్నో రకాలుగా ఉపయోగపడటం అనేది జరుగుతుందండి. అంటే మానవుని యొక్క జీవితం మీద ఇవి ఎన్నో రకాలుగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. అలాగే మనం రెగ్యులర్ డేస్లో మనం కార్డ్లింగ్ ఆఫ్ మిల్క్ చేస్తాం, అంటే పెరుగు తయారు చేస్తూ ఉంటాం. ఈ పెరుగు తయారు చేయడానికి ఏం కావాలంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేది కావాలి. అంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా హెల్ప్స్ ఇన్ మేకింగ్ కార్డ్ ఫ్రమ్ ద మిల్క్. అంటే పాల నుంచి పెరుగుగా మార్చడానికి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేది కావాలండి. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్. మనం రెగ్యులర్ డేస్లో ఏ ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే యాంటీబయాటిక్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ అనేటువంటి కెమికల్స్ని యూస్ చేస్తారు. ఒక మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి తీసినటువంటి కెమికల్ని యాంటీబయాటిక్ అంటాం. అంటే ఒక బ్యాక్టీరియా నుంచి తీసినటువంటి కెమికల్ని మనం ఏమంటున్నామంటే యాంటీబయాటిక్స్ అంటున్నాం. అంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా నుంచి కూడా మనం ఏం తీస్తున్నాం అంటే యాంటీబయాటిక్స్ని తీస్తున్నాం. యాంటీబయాటిక్స్ హ్యూమన్స్ లైఫ్ని సేవ్ చేయడానికి ఎంతోగా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా కొన్నిసార్లు ఎలా యాక్ట్ చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ లెగ్యూమినేసీ రూట్స్ అండి. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్కి ఇవి ఉపయోగపడుతున్నాయండి. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే తెలుసు కదా మీకు అందరికీ. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి నైట్రోజన్ అమోనియాగా రూట్స్లోకి మారుతుందండి. అలాగ చేసేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం తీసుకున్నాం, రైజోబియం నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనమాట అండి. అలాగే కొన్ని బ్యాక్టీరియమ్స్ అన్నీ ఉపయోగమే కాదు, సమ్ బ్యాక్టీరియమ్స్ ఆర్ ప్యాథోజన్స్, అంటే డిసీజ్ కాజ్ చేసేటువంటి ఆర్గానిజమ్స్గా ఉంటాయండి. అలాగే లాస్ట్గా